హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంటి రుచులు. ఈరోజు మనం ఎంతో రుచికరమైన సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. రైస్ కప్తో సేమియాలు తీసుకుని వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలర్ మారేటట్టు వేయించుకుందాము. తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకుందాము. తర్వాత గిన్నె పెట్టుకుని పాలు పోసుకుని 1/2 లీటర్ పాలు లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. దీనిలోనే నేను 1 అవర్ ముందు నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం వేసుకుంటున్నాను. ఒకసారి వేసుకుని స్పూన్తో తిప్పుకుందాం. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా ఉడికిపోయాయో సగ్గుబియ్యం. ఇప్పుడు ఇందులో సేమియాలు వేసుకుందాము. సేమియాలు వేసుకుని ఒకసారి స్పూన్తో తిప్పుకుందాం. ఒక 2-3 మినిట్స్ ఉడికితే సరిపోద్ది. చూసారు కదా ఉడికిపోయి. ఇప్పుడు దీనిలో ఇలాచీల పౌడర్ చేసుకుని వేసుకుందాము. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాం. స్వీట్లో సాల్ట్ వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. సేమియా ఉడికిపోయింది, పక్కన పెట్టుకుందాం. తర్వాత చూసారు కదా బెల్లం, దీన్ని తురుముకుని పాకం కింద చేసుకుందాం. ఎందుకంటే ఇందులో ఏమైనా డస్ట్ ఉంటే పాకంలో అడుగుకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనం ఆ పాకాన్ని సేమియాలో వేసుకుంటే ఎలాంటి డస్ట్ అనేది ఏది తగలకుండా ఉంటుంది. కాబట్టి ఈ బెల్లాన్ని మనము పాకం చేసుకుందాం. చూడండి, కొద్దిగా వాటర్ వేసుకుని పాకం చేసుకుందాం. వచ్చేసింది కదా పాకం. దీన్ని పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత సేమియాలో వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేసుకోకూడదు. అంతే, సేమియా పాయసం రెడీ. ఇప్పుడు దీనిలోకి మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి. జీడిపప్పు, బాదం పప్పు, తర్వాత కిస్మిస్లు, ఈ మూడింటిని నేతిలో వేయించుకుని ఈ సేమియాలో వేసుకుని బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. అంతే, ఎంతో రుచికరమైన సేమియా పాయసం రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.